మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, హనుమంతుల వారిని విశేషంగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి శని బాధలు అంతకు ఉండవు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ మధ్యన కొంతమందిని చూస్తూ ఉన్నాను, గురుగారు మేము ఏళ్ళనాటి శనిలో ఉన్నాము, హనుమాన్ చాలీసా మేము రెగ్యులర్గా చదువుతున్నాము, అయినా కూడా మనకు ఆశించిన ఫలితాలు రావట్లేదు అంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నట్లు, సరైన పద్ధతిలో చదవట్లేదా, సరైన సమయంలో చదవట్లేదా? 100% ఫలితం రావాలంటే మరి హనుమాన్ చాలీసా ఏ విధంగా చదవాలి, ఎలాంటి తప్పుల్ని చేయకూడదు గురుగారు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తాగ్రేసరుడు, భక్తికి మారుపేరైనటువంటి హనుమంతుల వారికి హనుమంతుడు ఎక్కువగా ఆరాధిస్తూ వారే ప్రాణము అనుకునేటటువంటి సీతారామ లక్ష్మణుల వారికి కూడా వారి యొక్క పాదాలకి అభివందనం చేస్తూ మనము సీతారాముల గురించి, హనుమంతుల వారి గురించి, అసలు వీరి యొక్క నామస్మరణే మనకున్నటువంటి సర్వ పాపాలు, దుష్కృతాలు, పూర్వజన్మలో మనకి బాగా మూటగట్టుకొని వచ్చినటువంటి కర్మదోషాలు అనేవి బాగా ఉంటాయి. అవన్నీ కూడా వెంటనే కూడా భస్మం అయిపోతాయి అన్నమాట. హనుమంతుడి పేరు వింటే మనకి పంచభూతాలని వినే ఉంటారుగా. పంచభూతాలంటే ఎవరు? ఆకాశము, పృథివీ, అగ్ని, వాయువు, జలము. ఎక్కడ లేడైనా పంచభూతాలు మనల్ని ఆవహించి ఉన్నాయి. పంచభూతాలని నవగ్రహ కిరణాలు ఆవహించి ఉంటాయి. నక్షత్ర కిరణాలు కూడా పంచభూతాల ద్వారానే మన చేత పనులు చేయిస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క పంచభూతాలని వశంలో ఉంచుకున్నది ఎవరయ్యా అంటే పంచేంద్రియ నిగ్రహం ద్వారా శ్రీరాముల వారిని అత్యంత భక్తితో, ఇంకా ఎవరు లేరు అంతటి శక్తిని పొందినటువంటి వాడు. అంటే భక్తితో ఎంతటి శక్తిని అయితే పొందగలుగుతామో నిరూపణ చేసిన వారు ఎవరయ్యా అంటే హనుమంతుల వారు. ఆ హనుమ శ్రీరామ శ్రీరామ శ్రీరామ, అసలు ఆయన నామధ్యేయం అదే. ఆయన రామాయణంలో ఆయనకి రాముల వారికి సీతామ్మ వారితో దూరం అవ్వటం ఏంటి, రావణుల వారి ద్వారా ఈయనకి కష్టాలు రావటం ఏంటి, ఈయన అడవిలో ప్రయాణం చేయటం ఏంటి, ఆ సమయంలో ఈ యొక్క హనుమంతుల వారు ఎంతోమంది మన వానరాల్లో ఈయన కూడా ఉండి అనుకోకుండా ఈయనకి అంతమందిలో ఇంత హనుమంతుల వారిగా ఆంజనేయ స్వామిగా బిరుదు రావటము ఆయన యొక్క భక్తికి తారకం. అందరూ ఉన్నారు, అందరిలో కూడా ఈయన యొక్క భక్తి పారవస్యానికి పంచభూతాలు ఈయన్ని ఫ్రేమ్అవుట్ చేసినాయి. అందుకనే మన పంచభూతాలని ఆయన ఆవహించేస్తాడు. ఆవహించేసి పంచేంద్రియ నిగ్రహం కలగాలంటే హనుమంతుల వారి యొక్క ఆరాధన ఒక్కటే దానికి సరైనటువంటి, దాన్ని యోగాని కూడా అనొచ్చండి. యోగా ద్వారా మనం మొట్టమొదట మన యొక్క లోపల శక్తిని పెంపొందించుకోవాలన్నా మనలో కొన్ని అవసరం లేని కొన్ని శక్తులు ఉంటాయి, పాపపు శక్తులు, దుర్వ్యసనాల యొక్క శక్తులు. వాటిల్ని బయటికి పంపించాలి అంటే వాయు ప్రమాణం, అంటే వాయువుని లోపలికి పీల్చడం మళ్ళీ బయటికి తీసివేయటం. ఈ యొక్క ప్రక్రియ ఎవరి ద్వారా జరుగుతుందయ్యా అంటే మనకి శని భగవానుడే మనకి ఆయుష్ కారకుడు. ఆయుష్ని హరింపజేసేది ఆయనే. కారణాల ద్వారా ఏ కారణం లేకుండా భూమి మీద ఒక జీవరాశి బతకాలంటే మొత్తం వాయువుని అందించేది కూడా ఆక్సిజన్ని శని భగవానుడే. మరి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ రెండింటికి ఆయనే కదా. మరి ఆయన మనల్ని కండిషనల్గా బతికిస్తున్నప్పుడు మీరు అన్నారు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, శని మహర్దశ, శని అంతర్దశ. అంటే శనికి సంబంధించినటువంటి దృష్టుల పరంగా శనికి సంబంధం ఉన్నటువంటి గ్రహాలు ఎవరైతే ఉన్నారో జాతకంలో వారు ఇచ్చేటటువంటి భావాలని కూడా శని చెడగొడుతూ ఉంటాడు. అంటే ఆలస్యము, విఘాతము, లేకపోతే అసలు ఆ పని చేయకుండా జరిగిపోవటము. ఎంత శక్తివంతుడంటే ఈయన నిదానంగా తిరుగుతూ ఉంటాడు. నిదానంగా తిరుగుతూనే ఆయన శక్తితో అందరినీ కూడా ఆపేస్తూ ఉంటాడు, వాళ్ళు ఇచ్చే ఫలితాలను ఆపేస్తూ ఉంటాడు. మరి ఇటువంటి శని భగవానుడికి అత్యంత భగవంతుడు ఎవరంటే హనుమంతుల వారు.
ఆయనకి భగవంతుడు ఎవరంటే సీతారాముల వారు. చాలామంది తెలియక ఉట్టి హనుమాన్ చాలీసానే చదివేస్తూ మేము రోజుకి 11 సార్లు చదువుతామండి, హనుమాన్ చాలీసా నేను 108 సార్లు చదువుతానండి, నేను ఒక 21 రోజులో 54 రోజులో మాల వేశానండి, హనుమంతుడి మాల వేశాను, హనుమంతుడికి ఈ పూజ చేశానండి. హనుమంతుడికి ఎప్పుడైతే మనం చేసిన పూజని, మనం అనుభవించినటువంటి మానసిక స్థితిని, ఇప్పుడు నువ్వు ఏ పూజ చేసావో ఏ మంత్రం చేసావో అవతల వాడు అడిగాడా? ఎవడు అడుగుతాడండి? అరే బాబు నేను కూడా ఆచరిస్తాను, నాకు కూడా ఇన్ని బాధలు ఉన్నాయి, దానికి ఏదైనా పర్యవసానంగా నువ్వు ఎట్లా అనుభవించావో నాకు చెప్పు అంటే చెప్తే అవతల వాడు ఆచరిస్తాడు. ఆచరించే వాడికి చెప్పాలి. ఆచరించిన ప్రతి వాడికి నువ్వు చెప్తున్నావంటే నువ్వు చేసినటువంటి పూజ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మనం ఇంట్లో చేసే మంత్రాలు కానీ పూజలు కానీ బయట వాడికి చెప్పకూడదండి. చెప్తే ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి అహంకారము, దర్పము, గర్వము, కామక్రోధ లోభాలు, అంటే ఏంటి, నేను అనేటటువంటి భావన ఆయనకి హనుమంతులకి నచ్చదు. నేను అనేది నువ్వు లేవు, అంతా శ్రీరామ, అంతా రామమయం, మనం ఎవరో అంటాడు ఆయన. అలాంటప్పుడు హనుమంతుల వారికి పూజ చేసిన అందరికీ చెప్తావు, ఆయన కోపం రాదు హనుమంతుల వారికి? ఓ పక్క నేనేమో రాముల వారిని ఆరాధిస్తా, నువ్వేమో నన్ను ఆరాధిస్తున్నావు అని అందరికీ చెప్తున్నావు. నువ్వు రాముల వారి గురించి ఎంత చెప్తావో నేను నీకు అంత అనుగ్రహాన్ని ఇస్తాను. అందుకనే ఎవరైనా సరే హనుమంతుల వారి యొక్క దీక్ష తీసుకున్నప్పుడు ప్రతినిత్యము 1008 సార్లైనా సరే శ్రీరామ రామ రామేతి కానీ సరే, అది చేయడానికి సమయం లేదు, ఉద్యోగాలని వ్యాపారాదులని, లేకపోతే కుటుంబంలో అంతసేపు కూర్చుంటే పిల్లలు ఉన్నవాళ్ళు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వీళ్ళకి ఆ గంట సమయం దొరక్కపోవచ్చండి. శ్రీరామ 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 మనసులో అనుకోవటము, లేకపోతే అట్లీస్ట్ 108 సార్లు శ్రీరామ రామ రామేతి మంత్రము, లేదా 11 సార్లన్న ఆ యొక్క శ్రీరామ తారక మంత్రాన్ని చెప్పుకుంటూ శ్రీరామ అనేటటువంటి ఈ యొక్క దివ్యాక్షరాలని ఎప్పుడు మనసులో గనక రంగరించి ఆ యొక్క దీక్షలో ఉన్నవాళ్ళండి. దీక్షలో ఉన్నప్పుడే ఆ మంత్రాన్ని అనుకోవాలి. విడిగా అన్నప్పుడు మనం అనుకుంటూ అవతల వాడిని తిడతాం, లేకపోతే ఎవరే రారా అమ్మాయి ఇట్రా, లేకపోతే ఆ పని చేయి ఈ పని చేయి, ఆ వంట ఉప్పేసావా లేదా, ఇవి కలుపుతూ మళ్ళీ శ్రీరామ అనుకుంటే అవమానించినట్టు కదా. మీరందాక అన్నారు, ఎక్కువగా మనం దేవుణ్ణి ఆరాధించటం కన్నా అవమానించటమే ఎక్కువ. మనం పూజలో కూర్చుంటాం, చాలామంది చేసే పొరపాటు ఇదేనండి. పూజలో కూర్చుంటాం, దీపారాధన చేస్తూ వింటాం, వాళ్ళని పిలుస్తాం వీళ్ళని పిలుస్తాం, లేకపోతే వాళ్ళు మనల్ని పిలుస్తారు. పూజ చేస్తూ ఉంటాం, పూజలో అష్టోత్తరం చేస్తూ ఉంటాము, లేకపోతే శ్రీరాముల వారి యొక్క అష్టోత్తరం చేస్తూ రే ఇట్రా అంటే ఇప్పుడు ఆయన అష్టోత్తరం చేస్తూ ఎవరిని పిలుస్తున్నట్టు? హనుమంతుల వారు రాముల వారికి నువ్వు పూజ చేస్తున్నప్పుడు ఆయన వచ్చి ఇట్లా కూర్చుంటాడట. కూర్చున్నప్పుడు రే ఇట్రా అనగానే ఒక్కసారి ఈయన కళ్ళు రుద్రనేత్రంలా మారిపోతాయి. ఈయన హృదయం ఒక లావా కొండలాగా మంచి వేడిగా అయిపోతూ ఉంటుంది. అంటే అసలు ఒక దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మీ యొక్క మనసు, మీ యొక్క బుద్ధి, మీ యొక్క వాక్కు, ఇవన్నీ పంచేంద్రియాలు అన్నాను కదా, కళ్ళు, ఇవన్నీ కూడా చర్మం, మీరు చేసే పూజా విధానం, ఇవన్నీ ఏకం కాకుండా, కేంద్రీకృతం కాకుండా, పరాలోచనలు లేకుండా ఎవరైతే 5 నిమిషాలు పూజ చేసినా ఆ దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా రాముల వారి పూజ చేసేటప్పుడు కానీ, హనుమంతులు ఆయన తర్వాతే కదండి హనుమంతులకి చేసేది. డైరెక్ట్గా హనుమాన్ చాలీసా చదివేసి ఆయనకి హారతి ఇచ్చేస్తే, గురువుని అవమానిస్తే శిష్యుడు ఊరుకుంటాడా? ఈయన శిష్యుడు కూడా కాదండి, మహాభక్తుడు, భక్తాగ్రేసరుడు. అంటే భక్తులలో ఇంకెవరు కూడా ఈయన్ని మించి ఇంతవరకు ఎవరికి చెప్పుకోవాలా, అంత భక్తి ఎవరికి లేదు. మరి అంతటి భక్తాగ్రేసరుడైనటువంటి హనుమంతుడి ఉపాసనలో ఆ దీక్షా సమయంలో వీళ్ళు చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా వస్త్రధారణ. మీరు 11 రోజులే చేయండి, 21 రోజులు చేయండి, కొంతమంది 54, కొంతమంది 108 రోజులు చేస్తారు. అంతమించి ఇప్పుడు మనకున్న వానప్రస్థాశ్రమం ఎన్నో ఉన్నాయండి, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక కామ్య ప్రయోగం అంటే ముఖ్యంగా ఈ హనుమంతుల వారికి ఎవరు పూజ చేస్తారండి? సంతానం లేనివాడు చేయకూడదు. సంతానం కోసం హనుమంతుల వారిని నేను పూజ చేస్తాను 21 రోజులు 108 రోజులు అంటే ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే సంతానం గురించి చేసే పూజలు వేరే ఉంటాయి. మన జీవితంలో ధైర్యం రావడానికి ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు హనుమంతుల వారు అంటే ఇవాళ అనుకున్నాం, రేపు చేసాం, ఎల్లుండి ఇంకో మనిషిని కనుక్కున్నాం, లేకపోతే 10 రోజులు ఉద్యోగం కోసం ట్రై చేసాం,
లేకపోతే డబ్బులు రావాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళతో ధైర్యంగా మాట్లాడాలి, తెలివిని సమకూర్చుకోవాలి, ఆ మంచి వాక్కుతో. అంటే ఒకటండి, అవతల వ్యక్తి నుంచి డబ్బులు రావాలి అన్నప్పుడు పోట్లాడితే వస్తాయా, గొడవపడితే వస్తాయా? రావు. మనలో మనము తెలివిని అనుసంధానం చేయాలి. జ్ఞానము, తెలివి, వాక్కు వీటితో అనుసంధానం చేయాలంటే మనకి ఏం కావాలి? పంచేంద్రియ నిగ్రహం. క్రోధం అసలు ఉండకూడదు. మనకున్న అరిషడ్ వర్గాల్లో క్రోధము, ఆవేశము మంట కలిపేస్తాయి ఎవరినైనా సరే. వీటిల్ని తమాయించుకోవాలంటే ఏముండాలి? భక్తికి మారు పేరైన హనుమంతుడి ఉపాసన శక్తి తప్ప ఇంకేమీ లేదండి. అందుకనే హనుమంతుడి ఉపాసన, హనుమంతుడి ఆరాధన చెయ్యాలి అంటే మనకి లౌకికమైన వ్యవహారాలలో వివాహం కోసమని, సంతానం కోసమని ఎవరు కూడా హనుమంతుల వారికి అర్చన చేయకూడదండి. ఎందుకని? అవేమో బహుబంధుత్వాలు, అవి వాటికి భక్తితో సంబంధం లేదు. అవి కామ వికారాలను కలిగినటువంటివి. ఏది? వివాహము. కానీ సుందరాకాండలో ప్రతిదానికి ఉన్నాయండి. ప్రతి సర్గలో మనకున్నటువంటి 68 సర్గల్లో సుందరాకాండలో ప్రతి సర్గలో కూడా కొన్ని విశేషమైన శ్లోకాలు ఇచ్చాడు. వివాహం కావాలనుకున్న వాళ్ళు ఈ శ్లోకం చదివి ఇన్ని రోజులు చదివితే మీకు వివాహం అవుతుంది. అది ఎక్కడిచ్చాడు? జన్మజాతకరీత్యా ఫలానా గ్రహదోషాలు నడుస్తున్నప్పుడు, ఫలానా దశ అంతటి దశలు జరుగుతున్నప్పుడు సుందరాకాండలో ఉద్యోగం కోసం ఈ యొక్క సర్గలో ఈ యొక్క శ్లోకాన్ని చదివితే మీకు ఉద్యోగం లభిస్తుంది ఇన్ని రోజులు. ఎంతో మందికి నేను చెబుతూ ఉంటాను కాబట్టి. కొంతమందికి సంతానం కలగట్లేదు అంటే దానికి సంబంధించి గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉంటాయండి. ఆ దశల్లో మీకు యోగం కలగాలి అంటే ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. వివాహం కోసం ఈ మంత్రాన్ని, లేకపోతే మీరు అన్నట్టుగా ధైర్యం కోసం కొంతమంది ఏంటంటే ధైర్యం లేక కూడా అన్నిటిని కోల్పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి హనుమంతుడే ధైర్యాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి హనుమంతుడిని ఆరాధించే వాళ్ళు ముందు వస్త్రధారణలో ఆయనకి ఇష్టమైనటువంటి సింధూరపు కలర్, ఆ సింధూరపు కలర్ని వస్త్రాలని పంచా ఉత్తరయము లేకపోతే ప్యాంటు షర్టు, ఇక ఎవరి అభిప్రాయాన్ని బట్టి పంచా ఉత్తరాయానికి ఏంటంటే శక్తి ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది కట్టుకొని ఆ చేసే అరగంటో పావుగంటో పూజ దాంతోనే చేసి స్వామివారికి సంబంధించిన సింధూరం రోజు అర్చన చేస్తారు కదా, ఆ అర్చన సింధూరాన్ని చక్కగా ధరించాలి. విభూది నామాలు హనుమంతుని చూశారు ఎవరైనా? విభూది నామాలు. కొంతమంది ఏంటంటే త్రిపుండ్రీకాలు పెడతారు కానీ అంటే ఆయన విష్ణువంశ రుద్రాంశ అని చెప్పరండి. యాక్చువల్లీ ఆయన రుద్రాంశ భూతుడు. కొంతమంది ఇట్లా పెడతారు. దానికి మనం రకరకాల ప్రాంతీయ ఆచారాలు, మనం ఎవరిని తప్పు పట్టకూడదు. ఏ ఆకారమైనా హనుమంతుల వారు ఒక్కడే కదా, ఆంజనేయ స్వామి ఒక్కడే. కాబట్టి విభూది నామాలు పెట్టండి. చక్కగా స్వామివారికి ఆ యొక్క పెట్టుకొని ఆ తర్వాత ఒంటి నిండా విభూది పెట్టుకోవడం ఏంటంటే రుద్రాంశ భూతుడు కదా. అంటే మనలో ఉన్నటువంటి ఎన్నో వికారాలని తొలగించి మోక్ష మార్గపరమైనటువంటి అట్లాగే మానసికమైనటువంటి ఉద్వేగాల్ని తగ్గించి మానసిక ప్రశాంతతని కలుగజేసేది ఏంటంటే విభూది. ఆ విభూది వలన ఏమవుతుందంటే అండి, రుద్రగణాలు మన దగ్గరికి వచ్చి ఒక చైన్ రియాక్షన్ లాగా అవి మనల్ని కాపాడతాయట. అందుకనే విభూది ధారణ, స్వామివారికి ప్రీతికమైన సింధూరం ధరించి ప్రశాంతంగా దీపారాధన నువ్వుల నూనెతో చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి శ్రీరాముల వారి యొక్క పట్టాభిషేకం ఫోటో కానీ లేకపోతే వారికి సంబంధించిన కుటుంబ సమేత ఫోటో కానీ పెట్టి హనుమంతుల వారి యొక్క, అంతేగాని హనుమంతుడికి మనము డ్రెస్ చేసుకున్నాము హనుమంతుడి ఉపాసన అని చెప్పి పెద్ద హనుమంతుడిని పెట్టేసేసి పూజ చేస్తే ఆయనకి ఇంకా అనగూడదు కానీ చిర్రెక్కుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు ఆయన? నాకు రాముల వారు నాకు, నువ్వు ఆయన ఆరాధిస్తే నేను మీకు వరం ఇస్తా అంటాడు. అందుకనే మీరు విన్నారో లేదో, శ్రీరామ రామ రామేతి కానీ అదే రామాయణం చదివేటప్పుడు ఆయన వచ్చి కూర్చుంటాడని చెప్పి మా గురువు గారు చెప్పేవారు. అరే నాయన, రామాయణం చదివేటప్పుడు మీరు శ్రీరామ శ్రీరామ అంటూ వినంటారా బాబు. హనుమంతుల వారు అందరినీ చూస్తాడు ఇట్లా, శ్రీరామ అంటుంటే అందరంగా చూస్తాడు. ఆయన దృష్టి పడడం అంటే ఏంటండి? ఎంతటి మనకు వర్చస్సు పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, తేజోమయం అయిపోతుంది మన శరీరం అంతా. ఆయన దృష్టి పడాలి. అంతేగాని హనుమంత హనుమంత హనుమంత, జై శ్రీరామ్ జై హనుమాన్, ముందు జై శ్రీరామ్ తర్వాతే జై హనుమాన్. హనుమంతుల వారు చెప్పింది అదే, అవునా? అందుకనే కదా తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా రాసినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి నా గురించి ఎట్లా రాస్తున్నామంటే అప్పుడు ఆయన ఇది రాముల వారికి సంబంధించింది చెప్పి ఆయన దాంట్లో మధ్యలో ఈయన యొక్క గౌరవాన్ని, ఈయన యొక్క కీర్తిని, యశస్సుని పెట్టాడు. అది ఈయనకి అర్థం కాల. ఎందుకంటే ఆయనకి వినపడేంత హనుమాన్ చాలీసా రాముల వారి గురించి సంబంధించిందే ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. కాబట్టి హనుమాన్ చాలీసా చదవటం ద్వారా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము చాలా చాలా శీఘ్రంగా కలుగుతుంది. దాంట్లోనండి ముఖ్యంగా మంగళవారం, శనివారం
ఎందుకని ఈ 2 వారాల కంటే మంగళవారానికి అధిష్టాన దేవత ఎవరంటే గ్రహదేవత కుజుడు. కుజుడు ఆవేశాన్ని, అగ్ని లాంటి మనస్తత్వాన్ని, కోపము, అట్లాగే రౌద్రత్వము, కక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషము, అసలు ఏ విషయం అయితే ప్రమాదాలకి సూచన, శస్త్రచికిత్సలకి ఆయుధాలు, మారణాయుధాలు ఏవైతే మనిషికి దోషాన్ని, మనిషిని చంపేస్తాయో హరిస్తాయో అవన్నీ కుజుడు యొక్క పరిస్థితులు. అంటే ఆయనకి సంబంధించినటువంటి ఆయుధాలు అనుకోండి, ఆయనకి సంబంధించిన లక్షణాలు అనుకోండి. కాబట్టి మంగళవారం పూట అవన్నీ తగ్గించుకోవాలిగా. ఏ సమయంలో చదివితే బాగుంటుంది గురుగారు? ఏం లేదండి, ఇది ఉదయం పూట మనకి కాలమానంలో సూర్యోదయం నుంచి 1 గంట సమయము హోరాకాలం అని జరుగుతుంది. హోరా ఇప్పుడు మంగళవారం చేయాలనుకోండి, మంగళవారం పూట కుజహోరా అని జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి అది ఎండాకాలంలో ఒక సమయంలో, శీతాకాలంలో, వర్షాకాలంలో ఒక సమయంలో సూర్యుడు మారిన సూర్యోదయాన్ని బట్టి. కాబట్టి అట్లీస్ట్ 5:45 నుంచి 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. ఒక్కోసారి 5:30కే దీని అవుతుంది సూర్యోదయం. కాబట్టి అది చూసుకోవాలి ముందు. ఆ సమయంలో ఈ సమయానికి ముందే స్నానము, డ్రెస్సు అన్నీ రెడీ చేసుకొని వీలుంటే కింద దర్భాసనం చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి దర్భాసనం వేసుకొని కూర్చొని చేస్తేనంటే ఆ కూర్చొని చేసినంతసేపు కూడా మోక్షము అనేటటువంటి దాని మీద ధ్యాస పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కుజహోరా సమయము. శనివారం, శనికి అధిష్టాన దేవత ఎవరు? శనివారానికంటే శని భగవానుడు. మరి ఆయన ఏం చేస్తాడు? కార్య ఆలస్యాలని, ఒక పనిని 10 సార్లు చేపించి కానీ పనిని ఇవ్వకపోవటము, బద్ధకాన్ని, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాయువుకి సంబంధించిన దోషాలని, ఏది మాట్లాడినా కూడా అవతల వాడు తప్పుగా స్వీకరించటం, మనం ఏ పని అవతల వాడి కోసం చేసినా అవార్డు రాకపోయినా కూడా వాడి వలన మాట్లాడటము, జీవితం మీద విరక్తి, విలక్షణమైన చర్యలు, మనలో లోభత్వము, లోపత్వాలు, నరాల బలహీనత, అట్లాగే ఇందాక మీరు అన్నట్టుగా ఏలినాడి శనిలో ఏమేం జరగాలో విపరీతాలు అవన్నీ, బిచ్చగాడు కాస్త కోటీశ్వరుడు, కోటీశ్వరుడు కాస్త బిచ్చగాడు, అట్లాగే గృహాలు కొనుక్కున్న వాళ్ళు గృహాలన్నీ నటుమైపోయి పురుగుడిసులో ఉన్న వాళ్ళు ఉంటారు. పురుగుడిసులో ఉన్నటువంటి వాడు బంగారపు పాత్రలో తినేవాళ్ళు లేడా? జైళ్ళలో కూడా కూర్చోబెట్టారుగా. వాళ్ళందరికీ ఎవరు అనుగ్రహించారు? శని భగవానుడే. అంటే ఆయన దశ వస్తే లేపుతాడు, ఆయన దశ సరిగ్గా లేకపోతే దింపుతాడు. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే మంగళవారము, శనివారము ఉదయం పూట ప్రాతకాలంలో చేయటము, లేదా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత 24 నిమిషాల తర్వాత మనకి అత్యంత శక్తివంతమైనటువంటి రాత్రి సమయం ప్రారంభమవుతుంది. సంధ్యా సమయం దాటాక ఒక గడియ తర్వాత 24 నిమిషాల తర్వాత ఆ సమయంలో దీపారాధన చేసి ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఒక్క 48 నిమిషాలు కేటాయించగలిగితే, 48 నిమిషాల్లో 21 సార్లైనా 14 సార్లు ముఖ్యమండి. హనుమాన్ చాలీసా చదివే వాళ్ళు 5 సార్లు కానీ 14 సార్లు కానీ చదివితే ఆయనకి 5 సంఖ్య విశేషత్వం. కాబట్టి ఆ సంఖ్య ప్రకారం చేసినట్లయితే ఉత్కృష్టమైనటువంటి ఫలితాలని హనుమంతుల వారు ప్రసాదిస్తాడు. ఎటువంటి రోగాలనైనా, ఎటువంటి ఆటంకాలనైనా, ఎటువంటి ఇబ్బందులనైనా, ఎటువంటి అవరోధాలనైనా సరే, మన మీద ఎవరైతే శత్రుత్వంతో ఉన్నారో, లేకపోతే మనకి దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఉన్నాయో, లేకపోతే రుణాలతో సతమతమవుతున్నారో, ఏ రుణమైనా కానివ్వండి, వారందరికీ ఎవరికైతే గనక కామ వికారాలు అధికమైపోయి అవసరం లేని ఆలోచనలతో వారు చేయవలసిన పనిని చేయలేక అవతల వాళ్ళని వేరే దృష్టితో ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారో, వారందరికీ కూడా హనుమంతుడి వారి యొక్క దీక్షాధారణ కానీ, లేకపోతే ఈ మంగళవారం, శనివారం ఇదొక 21 వారాలు, ఇదొక 21 వారాలుగా మనసులో పెట్టుకొని గనక హనుమంతుల వారిని సీతారాముల వారి యొక్క ఆరాధనతో పాటుగా ఈయన ఆరాధించాలి. డైరెక్ట్గా హనుమంతుల వారిని ఆరాధించకండి. సీతారాముల వారిని అంటే రాముల వారి గుళ్ళోనో ముందు స్వామివారికి తులసితో అర్చన చేయించి అప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసి అప్పుడు హనుమంతుడు, ఎందుకంటే ఆయన దగ్గర హనుమంతుడు కూడా ఉంటాడు. లేదు శివాలయాల్లో హనుమంతుల వారి గుడి ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా గుళ్ళల్లో హనుమంతుల వారు ఉంటారు. అప్పుడు హనుమంతుల వారు ఎదురుకుండా ముందు కూర్చొని ఈ నామమంత్రం చేయండి. అప్పుడు హనుమంతుల వారు మిమ్మల్ని చూస్తాడు. లేదా ఆయన మిమ్మల్ని పట్టించుకోడండి. నా రాముల వారిని ఎవరు తలుచుకోపోతే నేను నిన్నెందుకు పట్టించుకుంటాను బడవా అని చెప్పి పక్కకి తోసేస్తాడు ఆయన. అందుకనే ఆయన ముందు ఆయన ఎట్లయితే కూర్చుంటాడో చక్కగా ఆయన ఆకారం ఊహించుకోండి, తప్పే ఉందండి. ఆయనకంటూ ఒక సిట్టింగ్ ఉంటుంది కదా, ఇట్లా ప్రశాంతంగా
పద్మాసనంలో కూర్చుంటాట హనుమంతుల వారు. కూర్చొని ఏదో ఒక ముద్ర, మీకు తెలిసినటువంటి ముద్ర, లేకపోతే ఇట్లా ప్రశాంతంగా కూర్చోండి. మానసిక ముద్ర లేనప్పుడు మీరు శరీరంతో హస్తాలతో ముద్రలేస్తే ఉపయోగం ఉంది. మనసు ఎక్కడో పెట్టుకొని వికారాలను ఆలోచిస్తూ ముద్రలేసామంటే ఎట్లా? కాబట్టి మనసుని ఆయనకి సంధించండి. రాముల వారి యొక్క మంత్రంతో ఆయన్ని మీరు బంధించండి. వెంటనే ఆయన మీకు ఏది కావాలో వెంటనే చేసే శక్తి ఒక హనుమంతుల వారికే ఉందండి. ఏమండి, లంకని దాటి, అదే లంకకి వెళ్ళి సముద్రాన్ని దాటి అక్కడ ఉన్నటువంటి సీతా అమ్మవారిని తీసుకురావడం, అంటే ఆ యొక్క మార్గాన్ని అన్వేషించి మార్గాన్ని వేయటం ఎవరి వల్ల అయిందండి? హనుమంతుల వారి వల్లే అయింది. అంతటి రావణాసుని ఎదిరించడం అంటే అంత శక్తి ఎవరికి లేదండి. సూక్ష్మగ్రాహి, సూక్ష్మమైనటువంటి మేధస్సు, ఆలోచన, సరైనటువంటి పరిపక్వత కలిగినటువంటి మహానుభావుడు ఆ యొక్క సీతారామచంద్ర భక్తాగ్రేసుడు ఎవరే అంటే హనుమంతుల వారు. కాబట్టి ఈ హనుమంతుల వారిలో పంచముఖ హనుమంతుడు అనేటటువంటి తత్వం ఉందండి. పంచముఖము అంటే మనకి వందే వానర నారసింహ కగరాడ్ క్రోడాశ్వ వక్త్రాంచితం అని చెప్పి మనకి అశ్వము, గరుత్మంతుడు, అట్లా హయగ్రీవుడు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ముఖాలకి సంబంధించిన 5 ముఖాలు కలిగినటువంటి స్వామివారిని ఆరాధిస్తే మనకి ఎవరైనా సరే చేయకున్నటువంటి పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, విష ప్రయోగ దోషాలు చేస్తూ ఉంటారు కదా, అవన్నీ పటాపంచలైపోతాయి. మనకి తెలియకుండా అవన్నీ జరుగుతాయండి. అంటే వాటి భాష వేరే రకంగా ఉంటుంది. అదేదో చేతబళ్ళని, ఆ బళ్ళు ఈ బళ్ళు అంటారు. నేను ఆ మాట కూడా నేను అనుకోనండి. ఎందుకంటే అవి అవతల వ్యక్తుల యొక్క మనసు మీద ప్రభావితం. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఆ నిమ్మకాయలు, రకరకాల కోడిగుడ్లు, లేదా పసుపులు, కుంకాలు, మనం దేవుడికి అవే పసుపు, కుంక, నిమ్మకాయలు నేను అమ్మవారి చండీ హోమంలో వాడతా, హనుమంతుల వారి హోమంలో వాడతా, శివుడికి సంబంధించిన పాశుపతంలో వాడతా, అవే వాడతా వస్తువులు. నేను బియ్యపిండి కూడా అదే వాడతా. అదే వస్తువులు అక్కడ వాడి వాళ్ళేదో వాళ్ళ ప్రయోగాలు వాడకుంటాయి. మనకెందుకండి? వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర పనులు చేస్తే ఆ దోషమంతా మీకు వండదా? అదేదో మన దైవత్వం ఉంది కదా. మన స్వామివారి పంచముఖ హనుమంతులు వారు ఉన్నారు. ఆయన ఉపాసన, ఆయనకి ఇన్ని రోజులు పూజ చేయమని మాలాంటి పురోహితులకో, మాలాంటి గురువులకో చక్కగా మీకు నమ్మకం ఉన్న వాళ్ళకి అప్పచెప్పండి. మీ గురించి 21 రోజులు, 48 రోజులు మా దీక్షతో పాటుగా మేము చేసుకునే పూజాధికాలతో పాటుగా మీ గురించి చేసి చక్కగా మీరు వచ్చి చక్కగా కూర్చొని హోమాలు చేసుకోండి. మీకు ఉన్నటువంటి వ్యాపార నష్టాలు, వ్యాపార ద్రోహులు, వ్యాపారంలో మోసం చేసేవాళ్ళు, లేకపోతే భార్యాభర్తలను విడదీసేటటువంటి కొంతమంది చేసే ఉంటారు. వీళ్ళు బాగున్నారా అని చెప్పి ఏడుపులు అంటారు. నేనైతే దాన్ని నరఘోష అంటానండి. వేరే బళ్ళు గిళ్ళు చేరి ఎవరు. అట్లాగే ఉన్నట్టుండి ఎన్నో సమస్యలు పడుతూ ఉంటారు. ఉద్యోగాల్లో కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు మంచి పోస్ట్లో ఉంటారు, పడిపోతారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయండి. కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళు దైవాన్ని ఆరాధిస్తారు. అంటే రాజకీయ నాయకులు, చలనచిత్ర సీమలో ఉండేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టైనా సరే మాలాంటి బ్రాహ్మల్ని చక్కగా మంత్రాలని వాడుకొని రాజశ్యామల అని, భగలాముఖి అని, వనదుర్గ ఇట్లాంటి అమ్మవారి స్వరూపాలని, అట్లాగే వీర హనుమంతుడు, వీరాంజనేయ స్వామి, పంచముఖ హనుమంతుడు, సప్త హనుమంతుడు, అంటే సప్తముఖ హనుమంతుడు, ఇట్లా చాలా ఉన్నాయండి. కాబట్టి మన దేవుళ్ళను మనం ఆరాధించుకుంటూ వీళ్ళ యొక్క శక్తులతో మనకు కావాల్సిన పనుల్ని మనం చేసుకోవటం అనేది విశేషం. అందులో హనుమంతుడికి సంబంధించినటువంటి విశేషము ఈ ఏలినాటి శని అనుభవించేటటువంటి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీరు కానివ్వండి, సింహరాశి వారు అష్టమ శని, కన్యారాశి వారు కంటక వేధాశని, సప్తమ శని అంటారు. అట్లాగే ధనుస్సు రాశి వీరు గనక పంచముఖ హనుమంతుల వారిని గనక ఎవరైతే ఆరాధిస్తారో ఆ మంత్రాలు ఉంటాయండి. అది వింటుంటే, అంటే దానికి సంబంధించినటువంటివి మన తెలుగు అక్షరాల్లోనే బీజాక్షరాలు ఉంటాయి. అవి కనుక చదివితే ఆ రూమ్స్ మొత్తము కూడా అట్లా అవుతూ ఉంటాయి. ఎందుకు సామాన్యులు కూడా మారుతి కవచం అని ఉంటుందండి, మారుతి స్తోత్రం అని ఉంటుంది. అది చదవమనండి, నరాల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది. మనలో తెలియనటువంటి వైబ్రేషన్స్, ఒళ్ళంతా ఏదో జర్రులు పలుతుంటాయి చూసారా ఒక్కోసారి. దాన్ని మించినటువంటి తన్మయత్వంతో తట్టుకోలేనటువంటి స్థితిని మనం వెళ్ళిపోతాం. మారుతి స్తోత్రము, పంచముఖి హనుమంతుడి యొక్క స్తోత్రము, కవచము ఎలా ఉంటాయంటే నవనాడుల్ని కూడా అలా ప్రకంపనాలకి గురి చేస్తాయి. అలాంటివి చదువుకొని మీకు ఎవరు ఏది చెయ్యరు, మీరే హనుమంతుల వారికి చెయ్యండి. అవన్నీ ఎవరన్నా చేసినా సరే ఈయన కవచం ఉంటుంది కదా, నేను ఇలాంటి హోమాలు అవి చేసేయండి, పూజలు అవి చేసి వాళ్ళకి కవచాన్ని ఇస్తాను. అంటే ఆ పూజ చేస్తే కదా 41 రోజులు 21 రోజులు పూజ చేసి ఆయనకి సంబంధించినటువంటి మంత్రాలతో చేతికి పెట్టుకునే కవచం కానివ్వండి, అది త్రిలోహాలు అని ఉంటాయి, బంగారము, వెండి, లేదా పంచలోహాలు,
అట్లా కొన్ని లోహాలు ఉన్నాయి. ఆ లోహాలకి పూజ చేసి దాన్ని కడియంగా కానీ ఉంగరంగా కానీ మెళ్ళో వేసుకునేటటువంటి శక్తిగా ఆ మంత్ర ప్రభావాన్ని ఇచ్చి ఎంతోమందికి ఆ భూత ప్రేత పిశాచ దోషాలు, అట్లాగే యక్షిని కామిని ఏవో రకరకాల దోషాలు ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళని పట్టుకుంటారట, అంటే వాళ్ళలో ఏదో ఉంటాయి, కామరూపాలు ఉంటాయి, కామ వికారాలు ఉంటాయి. వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు పట్టుకుంటారు. కొంతమంది మగవాళ్ళలో చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళ పరంగా. ఇట్లా వీళ్ళందరికీ కూడా ఈ దోషాలు పోవాలన్నా, అట్లాగే పెళ్లిళ్ళు చేసుకొని వేరే రూట్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సంతోషం కోసం సుఖం కోసం ఇంట్లో ఉన్న సుఖ సంతోషాలు వదిలేసి డబ్బులు ఖర్చు పెట్టి బయట ఎక్కడో ఉందని వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము హనుమంతులు గారు ఏం చేస్తారు, బ్రహ్మచారి కదా, అంటే బ్రహ్మచర్యంతో ఆయన ఏం చేయాలో అంత చేసి సీతారాములు కలిపినట్లుగా భార్యాభర్తలను కూడా కలపటానికి మనకి సుందరాకాండలో ఏ విధంగా అయితే కనుక కొన్ని శ్లోకాలు ఉన్నాయో అవి చదువుతూ 48 రోజులు సుందరాకాండ ఆ శ్లోకాలను కూడా నేను ఇచ్చి వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సుందరాకాండని 3 రోజులు కానీ 7 రోజులు సప్తాహము అని అట్లాగే 3 రోజులు సుందరాకాండ మొత్తం పారాయణ చేసి ఆ తీర్థాన్ని శ్రీరామ పట్టాభిషేకాన్ని అవన్నీ కూడా చక్కగా చేసి వాళ్ళకి చేయవలసినటువంటి ధర్మం చేస్తే కనుక విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవటము, అట్లాగే ఉద్యోగాలు పోయిన వాళ్ళు రాని వాళ్ళు బాధపడితే దానికంటూ సుందరాకాండ చేయించి ఆ మంత్రం వాళ్ళు వెనక ఇన్ని రోజులు చదువుకొని, నేను ఆ హనుమంతుడికి సంబంధించినటువంటి కవచం అని చెప్పాక హనుమంతుడి కవచం దానికి పూజ చేసి వాళ్ళ చదివినంత కాలము ఎన్ని రోజులు ఇది నేను చేసి వాళ్ళకి కనుక వేసుకుంటే ఇలాంటి ఎన్నో సమస్యలకి మాలాంటి గురువులు ఎన్నో పరిష్కారాలు మన ఋషులు ఇచ్చినవి వాడుకొని చక్కగా మీ ముందు ప్రదర్శిస్తుంటే హనుమంతుల వారి యొక్క శక్తి ముందు మన యొక్క శక్తి భూత శక్తి ఎంత. కాబట్టి పంచభూతాలని తన యొక్క తన యొక్క స్పర్శతో, వాయువే తన యొక్క స్పర్శ హనుమంతుల వారికి, వాయుపుత్రుడు కదండి, మరి ఆయన స్పర్శతో పంచభూతాలని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు ఆయన. పంచభూతాలు మనల్ని తిప్పుతున్నాయి. కాబట్టి మనం ఎవరిని ఆరాధించాలి, పంచభూతాలనే శక్తులుగా మార్చుకున్నటువంటి హనుమంతుల్ని గనక ఈ శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక పట్టాన పెళ్లిళ్ళు కుదరక, పెళ్లిళ్ళ ఎడబాట్లు జరిగి భార్యాభర్తలు సుఖంగా లేకపోయినా ఏ పని అనుకున్నా 1కి 100 సార్లు చేస్తే గానీ జరగనటువంటి వాళ్ళు, ఏది మాట్లాడినా దోషంగా ఉన్నవాళ్ళు చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సుందరాకాండ పారాయణలు చేయించుకోండి. ఇప్పుడు మా పీఠంలో అలాంటివి చేస్తూ ఉంటాను, సుందరాకాండ పారాయణలు ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను. హోమాలు, సుందరాకాండ హోమాలు చేస్తూ ఉంటాం, హనుమంతుడి హోమాలు, పంచముఖి హనుమంతుడి హోమాలు ఉంటాయి. ఇట్లాంటివి బీజాక్షరాలు చెప్పకూడదు కానీ చాలా ఉంటాయండి. వాటితో చేసి రక్షా కవచం కనుక ధరిస్తే మరి కంపల్సరీ హనుమంతుల వారి కన్నా ముందు రాముల వారి యొక్క రక్ష దొరుకుతుంది. శ్రీరామ రక్షా స్తోత్రము చదివైనా సరే హనుమాన్ చాలీసా చదవండి. మీకు ఎక్కడన్నా అడ్డు తగిలితే హనుమంతుల వారు దాన్ని పక్కకి నెట్టేసి రాముల వారి యొక్క అనుగ్రహం వైపు మీరు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని మీకు ప్రసాదిస్తాడు. కాబట్టి మీరు అడిగినట్టుగా మంగళవారము శనివారాలు ఆచరిస్తూ ఉపవాస నియమాలు పాటిస్తూ ఆ రోజున విశేషంగా భార్యాభర్తలు ఏదైనా సంతానం కోసమైతే కనుక ఆ 2 రోజులు కలవకుండా మిగతా రోజుల్లో చక్కగా వారి యొక్క సంసార జీవితాన్ని అనుభవిస్తూ అమావాస్య రోజున ఈ మంగళవారం శనివారం రోజున హనుమంతుల వారికి ప్రత్యేకంగా తమలపాకుల మీద 108 ఆకుల మీద శ్రీరామ, ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు శ్రీరామ అని రాసి ఆయన మెడలో వేయించటము, సింధూరంతో అర్చన చేయించటము, వడలు, అప్పాలు, వడపప్పు, పానకము, ఇంత పొంగలి ఆయనకి గనక నైవేద్యం ఏదైనా దేవాలయంలోనో లేదా ఇంట్లో అయినా సరే పెట్టేసి నలుగురికి పెట్టి మీరు స్వీకరించటము. ముఖ్యంగా ఇందా చెప్పాక ఉదయము సాయంత్రము ఆ సమయాలు వస్త్రధారణ, వీలుంటే ఆ దీక్ష ఎవరైనా చేపడితే కనుక చెప్పులు వేసుకోకపోవటం, అబద్ధాలు ఆడకుండా ఉండటము, ఊరినే కోపం తెచ్చుకోకూడదు. ఈయన ఉపాసన చేసే వాళ్ళకండి ఈయన పరీక్ష ఎలా ఉంటుందో చెప్పనా. మరి కుజుడు శని ఊరుకుంటారా, వాళ్ళు పరీక్ష చేస్తారు. హనుమంతుడిని పూజించేసిన వరాలు పొందుతాడా, ఏది ముందు మమ్మల్ని గెలువు అని చెప్తారట. ఈయన చేసే పని ఈయన, ఆయన చేసే పని ఆయన, ఇద్దరు చేసి ముందు మనలో ఆల్రెడీ ఉంటాయి కదా వికారాలని పైకి తెస్తారట. పైకి తెచ్చినప్పుడు అందుకనే ఈ హనుమంతుడి పూజ ప్రారంభం చేసిన వాళ్ళు బయట నుంచి డ్రెస్సులు డైరెక్ట్గా తెచ్చి వేసేసుకుంటారు కదా, అలా వేసుకోకూడదు. చేసేవాళ్ళు ఎన్నో నియమాలు లేకుండా చేస్తారుగా. ముందు రోజు చక్కగా వాటిని ఉతికి ఆరేసి ఆ తెచ్చిన డ్రెస్సులన్నీ ఆరేసి అప్పటి నుంచి వేసుకోవడం, విస్త్రీలతో వేసుకోకూడదు. ఐరన్లు చేసి మేము గ్రాండ్గా ఉండాలి అనుకోకూడదు. వేసేవాళ్ళు ముందుగానే సిల్క్ వేసుకుంటారో లేదా పట్టు వస్త్రాలు వేసుకుంటారో తెచ్చుకొని వేసుకోండి. అట్లాగే కంపల్సరీ మాత్రము
హనుమంతుల వారి యొక్క ఆరాధన చేసేటప్పుడు రాముల వారిని ఆరాధించడం చేయండి, ఉపవాస నియమాలు పాటించండి, తల్లిదండ్రులకి పాద నమస్కారాలు చేయండి, ప్రతినిత్యము నవగ్రహ స్తోత్ర ప్రార్థన చేయండి. మీకు విశేషమైనటువంటి సీతారామచంద్ర హనుమత్ ప్రసాదము లభిస్తుందని నా గురువుగా నా ఆశీర్వచనం. హనుమాన్ చాలీసా గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్.